ప్రస్తుతం ప్రపంచమంతా ఒకే ఒక్క ప్రాంతం వైపు భయంతో చూస్తుంది. అదే పశ్చిమాసియా. ఎప్పుడు ఏ క్షణంలో పేలుతుందో తెలియని టైం బాంబులా గల్ఫ్ రీజియన్ మారింది. అమెరికా ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. బాంబుల మోతలు మళ్లీ వినిపిస్తున్నాయి. కానీ ఊహించని విధంగా భారత్ సైలెంట్గా గల్ఫ్ ప్రాంతంలో మైండ్ బ్లోయింగ్ మాస్టర్ ప్లాన్ను అమలు చేస్తుంది. అగ్రరాజ్యాలు సైతం ఏ కూటమి వైపు నిలబడాలోనని తలలు పట్టుకుంటున్నాయి. కానీ ఢిల్లీ మాత్రం నిశ్శబ్దంగా గల్ఫ్లో తన స్ట్రాటజిక్ మ్యాప్ను పూర్తిగా తిరగరాస్తుంది. ఇరాన్ సుప్రీం లీడర్ అంత్యక్రియల దౌత్యం నుంచి మొదలైన భారత్ వ్యూహం ఇప్పుడు 4 కీలక గల్ఫ్ దేశాల పర్యటనతో సరికొత్త మలుపు తిరిగింది. నిప్పుల కొలిమిలా మారిన గల్ఫ్లో భారత్ వ్యూహాత్మక అడుగులేంటి? 90 లక్షల మంది భారతీయుల రక్షణ, దేశ ఇంధన భద్రత కోసం మంత్రి జయశంకర్ మైండ్ గేమ్ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. యుద్ధ భూమిలో భారత్ మాస్టర్ ప్లాన్ ఏంటి? గల్ఫ్లో 90 లక్షల ఇండియన్స్ సురక్షితమేనా? భారత వ్యూహాత్మక ఓర్పు ప్లాన్ ఫలిస్తుందా? ప్రస్తుతం పశ్చిమాసియా మునిపెన్నడూ లేనంతగా అగ్నిగుండంగా మారింది. ఇరాన్పై అమెరికా యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి పశ్చిమాసియా తీవ్రస్థాయిలో ఉద్రిక్తంగా మారింది. సరిగ్గా ఇదే వారంలో జూలై 7న హార్ముజ్ జలసంధిలో 3 ఆయిల్ ట్యాంకర్లపై దాడులు జరిగాయి. దీనికి ప్రతిచర్యగా అమెరికా రంగంలోకి దిగి ఇరాన్లోని 90 లక్ష్యాలపై విరుచుకుపడింది. దీనికి ప్రతీకారంగా 2 రోజుల తర్వాత అంటే జూలై 9న ఇరాన్ కూడా ఎదురుదాడికి దిగింది. కువైట్, ఖతార్, బహ్రెయిన్లోని పలు ప్రాంతాలపై డ్రోన్లు, క్షిపణులతో తెహరాన్ విరుచుకుపడింది. అంతేకాకుండా జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరాన్ని కూడా టార్గెట్ చేసింది. నిజానికి జూన్లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయినా 2 దేశాలు ఆగడం లేదు. ఒకవైపు ఇరాన్తో చర్చలను అమెరికా జరుపుతోంది, మరోవైపు తెహరాన్పై దాడులను తీవ్రతరం చేసింది. దీంతో తమ భద్రతను ప్రమాదంలో పడేస్తుందేమోనని ఇజ్రాయెల్ అత్యంత అప్రమత్తంగా పరిణామాలను గమనిస్తోంది. పశ్చిమాసియా ఇంతటి యుద్ధ వాతావరణంలో అట్టుడుగుతున్న వేళ భారత్ సైలెంట్ గా, అత్యంత వ్యూహాత్మకంగా, నిరంతరాయంగా తన దౌత్యపరమైన పావులు కదుపుతోంది. ఆ ప్రాంతంలో తన స్థానాన్ని పటిష్టం చేసుకునే పనిలో నిశ్శబ్దంగా దూసుకుపోతోంది. ఈ కథంతా ఒక అంత్యక్రియలతోనే మొదలైంది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడిగా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. 28న జరిగిన దాడులే ప్రస్తుత యుద్ధానికి ఆజ్యం పోసాయి. అయితే తాజాగా సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ అంత్యక్రియలను ఇరాన్ నిర్వహిస్తోంది. ఖమేనీ అంత్యక్రియలకు భారత్ను ఇరాన్ ఆహ్వానించింది. ఈ విషయంలో భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి పవిత్ర మార్గరిటా, బీహార్ గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్లతో కూడిన ఒక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని ఇరాన్కు పంపింది. ఆ బృందం తెహ్రాన్కు వెళ్లి అంత్యక్రియల కార్యక్రమాల్లో పాల్గొంది. భారత్ చూపిన ఈ చొరవకు ఇరాన్ ప్రభుత్వం బహిరంగంగానే కృతజ్ఞతలు తెలిపింది. అయితే ఇది కేవలం ఆరంభం మాత్రమే. జూలై 5 నుంచి 10 మధ్య కాలంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కువైట్, బహ్రెయిన్, ఖతార్, ఒమన్ దేశాల్లో విస్తృతంగా పర్యటించారు. గల్ఫ్ ప్రాంతంలో భారత్ వ్యూహాత్మక లెక్కల్లో అత్యంత కీలకమైనవి ఈ 4 దేశాలు. ఇవే పర్యటనల వెనుక ఎజెండా కేవలం మర్యాదపూర్వక భేటీలకే పరిమితం కాలేదు. వాణిజ్యం, ఫిన్టెక్ భాగస్వామ్యాలను వేగవంతం చేయడంపై భారత్ దృష్టి సారించింది. ఇక ఇంధన సరఫరా మార్గాలకు ఎటువంటి ఢోకా లేకుండా చూసుకోవడానికి ప్లాన్ వేసింది. అమెరికా, ఇరాన్ సీజ్ ఫైర్ తర్వాత కూడా వారానికి ఒకలా గల్ఫ్ భద్రతా సమీకరణాలు మారుతున్నాయి. వాటిని అంచనా వేయడం వంటి కీలక అంశాలు జయశంకర్ పర్యటనలో భాగమయ్యాయి. మొదటగా ఇంధన విషయానికొస్తే ఈ 4 దేశాలు భారత్కు ముడి చమురు, గ్యాస్ను సరఫరా చేసి అత్యంత కీలక పార్ట్నర్లు. భారతీయ గృహాల్లో పొయ్యి వెలగాలంటే గ్యాస్, పారిశ్రామిక రంగాలు ఊపందుకోవాలన్న ఇంధనమే కీలకం. ఇందులో ముఖ్యంగా ఖతార్ పాత్ర చాలా పెద్దది. గతంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సైన్యం ఉపసంహరణ సమయంలో తాలిబాన్తో జరిపిన చర్చల్లో ఖతార్ కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు కూడా ఒమన్తో కలిసి అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదర్చడంలో ఖతార్ మధ్యవర్తిగా వ్యవహరించింది. ప్రస్తుత వారంలో ఆ ఒప్పందం ఎంత బలహీనంగా మారిందో చూశాక ఈ దేశాలతో సంబంధాలను పటిష్టంగా ఉంచుకోవడం అనేది భారత్కు అనివార్యమైన అవసరంగా మారింది. అయితే జయశంకర్ పర్యటన కేవలం ఇంధనానికే పరిమితం కాలేదు. యూపీఐ ఆధారిత పేమెంట్ నెట్వర్క్ల అనుసంధానం నుంచి పెట్టుబడుల వెల్లువ వరకు ఈ 4 దేశాలతో వాణిజ్య, ఫిన్టెక్ భాగస్వామ్యాలను వేగంగా ముందుకు తీసుకువెళ్లడంపై జయశంకర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. గల్ఫ్ దేశాలతో సంబంధాలంటే కేవలం ముడి చమురు, గ్యాస్ దిగుమతి కాదనే బలమైన సంకేతాన్ని భారత్ ఇస్తోంది.
పెరుగుతోంది. విదేశాంగ మంత్రి జైశంకర్ దోహా, మనమా, కువైట్, మస్కట్ నగరాల చుట్టూ ఇంతలా పర్యటించడానికి ఇంధన అవసరాలు మాత్రమే కారణం కాదు. పశ్చిమాసియా వ్యాప్తంగా ప్రస్తుతం 90 లక్షల మందికి పైగా భారతీయ కార్మికులు, ఉద్యోగులు నివసిస్తున్నారు. యుఏఈ, సౌదీ అరేబియాలతో కూడిన విస్తృత గల్ఫ్ సహకార మండలిని కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. గల్ఫ్లోని భారతీయులు ఏటా రికార్డు స్థాయిలో $5,100 కోట్ల పైగా నిధులను స్వదేశానికి పంపుతున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో భారత్కు వచ్చిన మొత్తం విదేశీ నిధులు $15,500 కోట్ల. అందులో దాదాపు 37-38% నిధులు గల్ఫ్ దేశాల నుంచి వస్తుండడం విశేషం. ఈ సొమ్ము కేవలం కాగితాలకే పరిమితం కాలేదు. కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, యూపీ రాష్ట్రాల్లోని లక్షలాది కుటుంబాలను మధ్యతరగతి స్థాయికి చేర్చి వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది. అయితే ఇప్పుడు కువైట్, ఖతార్, బహ్రెయిన్లపై ఇరాన్ డ్రోన్లు విధ్వంసం సృష్టిస్తున్నాయి. దీంతో ఆయా దేశాల్లో ఉన్న లక్షలాది మంది భారతీయుల రక్షణ అనేది ఇప్పుడు భయంకరంగా మారింది. ఈ అంశంపై భారత్ తక్షణమే స్పందించాల్సిన తీవ్రమైన ఆందోళనగా మారింది. గత ఫిబ్రవరి నుంచి భారత్పై అన్ని వైపుల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవుతోంది. కొందరు అమెరికా, ఇజ్రాయెల్ కూటమితో బహిరంగంగా జతకట్టాలని ఒత్తిడి తెస్తుంటే మరికొందరు ఇరాన్ వైపు నిలబడాలని కోరుతున్నారు. కానీ భారత్ మాత్రం ఎవరి పక్షమూ వహించకుండా వ్యూహాత్మక ఓర్పు అనే మార్గాన్ని ఎంచుకుంది. ఇప్పుడు ఆ నిర్ణయమే భారత్కు లభిస్తోంది. ఇరాన్ నుంచి మళ్లీ చమురు విక్రయాలకు అనుమతినిస్తూ జూన్లో అమెరికా 60 రోజుల పాటు ఆంక్షలను సడలించింది. ఈ సడలింపు ఆగస్టు 21 వరకు అమల్లో ఉంటుంది. దీంతో గల్ఫ్ దేశాలతో పాటు ఇరాన్ నుంచి భారత్ అదనపు ఇంధనాన్ని కొనుగోలు చేస్తోంది. నేడు గల్ఫ్ సహకార మండలి దేశాల నుంచి ఇరాన్ వరకు పశ్చిమాసియాలోని దాదాపు ప్రతి కీలక దేశంతోనూ భారత్కు సమర్థవంతమైన సత్సంబంధాలు ఉన్నాయి. ఇందులో ఒకే ఒక్క మినహాయింపు టర్కీ. అయితే భారత్కు టర్కీ ఎప్పుడూ ఇంధనాన్ని సరఫరా చేసే దేశం కాదు కాబట్టి దానివల్ల భారత్కు వచ్చే నష్టమేమీ లేదు. ఇప్పుడు కాస్త వెనక్కి జరిగే ఈ పరిణామాలను మొత్తంగా గమనిస్తే అసలు చిత్రం మరింత స్పష్టంగా అర్థమైపోతుంది. ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో పర్యటిస్తున్నారు. దాదాపు 4 దశాబ్దాల తర్వాత ఒక భారత ప్రధాని న్యూజిలాండ్లో పర్యటించడం ఇది తొలిసారి. ఇండో పెసిఫిక్ రీజియన్లో భారత్ వ్యూహాత్మక పట్టును పెంచుకోవడానికి ప్రధాని అక్కడ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు విదేశాంగ మంత్రి జైశంకర్ పశ్చిమాసియాలోనూ అదే స్థాయి కీలకమైన దౌత్య బాధ్యతల్ని భుజానికెత్తుకున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై విమర్శకులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేయొచ్చు. కానీ దాని ద్వారా లభిస్తున్న ఫలితాలను మాత్రం ఎవరూ కాదనలేరు. పశ్చిమాసియా ప్రాంతం యుద్ధాలు, అగ్రనేతల హత్యలు, ఈ వారంలో జరిగిన తాజా వైమానిక దాడులతో అట్టుడిగిపోతోంది. భారత్ మాత్రం తన ఇంధన సరఫరాలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకోగలిగింది. దేశీయంగా ఇంధన ధరల్ని చాలా వరకు స్థిరంగా ఉంచగలిగింది. ప్రస్తుతం జైశంకర్ చేపట్టిన 4 గల్ఫ్ దేశాల పర్యటన భవిష్యత్తులోనూ భారత్కు ఇంధన సరఫరా నిరంతరాయంగా సాగేలా చూసే వ్యూహంలో అత్యంత కీలకమైన అడుగు. పశ్చిమాసియా సంక్షోభంలో ఏ వైపు నిలబడాలని ప్రపంచ దేశాలు సందిగ్ధంలో పడుతున్నాయి. భారత్ మాత్రం ఏ పక్షం వైపు మొగ్గకుండా జాతీయ ప్రయోజనాలే పరమావధిగా అడుగులేస్తోంది. ఒకవైపు హిందూ మహాసముద్రంలో చైనా దూకుడుకు అడ్డుకట్ట వేస్తూ ఇండో పెసిఫిక్ వ్యూహాన్ని ప్రధాని మోదీ బలోపేతం చేస్తుంటే, మరోవైపు గల్ఫ్ దేశాలను తన ఆర్థిక, ఇంధన రక్షణ వలయంలోకి విదేశాంగ మంత్రి జైశంకర్ తెస్తున్నారు. యుద్ధమేఘలు కమ్ముకున్న వేళ చమురు సరఫరా ఆగిపోతే దేశీయంగా ధరలు పెరగకుండా లక్షలాది మంది ప్రవాస భారతీయుల రక్షణకు ఢోకా లేకుండా భారత్ నేర్పుతున్న సైలెంట్ దౌత్యం వ్యూహాత్మక పరిణితికి నిదర్శనం.